అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఫస్ట్ టాపిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆ ఫస్ట్ టాపిక్ అంటే ఏంటిది? అసలు ఈ స్టోరీ అంటే ఏంటంటే మీరు ఇంతకుముందు వీడియో చూడాలి. అందులో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆలోచిస్తే 1,00,000 ఎలా సంపాదించొచ్చు అండ్ గిఫ్ట్స్ కూడా ఎలా సంపాదించొచ్చు అనేది నేను ఆ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి. సో, నేను ఈ గవర్నమెంట్‌కు పంపిన వాళ్ళలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రజాపాలన, ప్రజాద్రోహి పాలన. సో, మున్సిపాలిటీలో గాని, మున్సిపల్ కార్పొరేషన్‌లోగా ఉన్న సర్వీసెస్‌కి ప్రజలు ఎలా ఈజీగా ఇంకా సులభంగా పొందొచ్చు అనే నాకొచ్చిన ఆలోచనని నేను క్లియర్‌గా పంపడం జరిగింది. అదేంటంటే మున్సిపాలిటీ యందు సేవలు పొందడంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చదువు రాని వారు ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక అప్లికేషన్ రాయాలన్నా, దాన్ని ఇవ్వాలన్నా వారు ఇచ్చిన అప్లికేషన్‌ని మున్సిపల్ కార్యం నుండి సమాధానం, అనుమతి, ప్రొసీడింగ్ ఎప్పుడు ఇస్తారు అని మరికొందరు ఆఫీసు చుట్టూ తిరిగేవారు కూడా ఉన్నారు. కావున మున్సిపాలిటీ యందు కొన్ని మార్పులు తీసుకొని రావడం మరియు డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల ప్రజలకి సులభమైన, మెరుగైన సేవలు అందుతాయి అనే దాని గురించి నేను పెట్టాను. సో, యాక్చువల్‌గా పౌర సేవా కేంద్రం, సిటిజన్ సర్వీస్ సెంటర్ మరియు ఆఫీస్ అమలు చేయాలనే ఆదేశాలున్నా చాలా మున్సిపాలిటీలు అమలు చేయడం లేదు. మరియు మున్సిపల్ సర్వీసెస్ చాలా వరకు ఆన్‌లైన్ చేయడం వలన చాలామంది ప్రజలకి వాటి మీద అవగాహన లేదు. మరియు వాటిని ఎలా దరఖాస్తు చేయాలో కూడా చాలామందికి తెలియదు. కావున ప్రతి మాన్యువల్ దరఖాస్తు రాయడం రాని వారికి సీఎస్ సెంటర్‌లోనే సిస్టమ్‌లో దరఖాస్తుని టైప్ చేసి ప్రింట్ ఇచ్చి మరియు ప్రతి మున్సిపల్ సర్వీస్ అన్నిటికీ ఆన్‌లైన్ సర్వీస్ అయినా లేదా జనరల్ అప్లికేషన్ అయినా కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారు నుండి ఆఫీస్‌లో సీఎస్‌సీ సెంటర్‌లోనే ఆన్‌లైన్ సిస్టమ్‌లో లేదా ఆఫీస్‌లో అప్లై చేసి దరఖాస్తుదానికి రిసిప్ట్ ఇచ్చి మరియు సంబంధిత విభాగం నుంచి సమాచారం లేదా ప్రొసీడింగ్ కాపీలు, సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత వాటిని డైరెక్ట్‌గా దరఖాస్తుదారునికి సిటిజన్ చార్ట్ అనేది నేను తర్వాత చెప్తాను. ఇంటికి పంపేలాగా లేదా రిజిస్టర్ పోస్ట్ ఆర్‌టీఐ అప్లికేషన్‌లా ప్రతీదీ మెసేజ్ వెళ్ళే విధంగా అమలు చేయడం ద్వారా ప్రజలకి సులభంగా మున్సిపల్ సేవలు అందును అనేది ఒక పాయింట్ ఇందులో పెట్టాను. నెక్స్ట్ సిటిజన్ సర్వీస్ అనగా నూతన ఇంటి నెంబరు కేటాయింపు, వీఎల్టీ నెంబరు కేటాయింపు, నూతన నల్లా కనెక్షను, నల్లా లీకేజ్ సవరణ, ఇంటి పన్ను సవరణ, నల్లా కనెక్షన్ తీసేయుట, పెన్షన్ దరఖాస్తు, పేరు మార్పిడి, ట్రయల్ లైసెన్సు, గృహ నిర్మాణ అనుమతి, జనన మరణ, ఆన్‌లైన్ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్లు, నేమ్ కరెక్షన్ మొదలగు సిటిజన్ చార్ట్ సమయం ప్రకారం త్వరగా పూర్తి చేయడం వల్ల ప్రజల సమస్యలు తగ్గును. ఇంకో పాయింట్ సిటిజన్ బడి యాప్ కూడా సరైన అవగాహన లేక పబ్లిక్ ఈ యాప్‌ని వాడడం లేదు. చాలామంది ఇన్‌స్టాల్ కూడా చేయలేదు. మున్సిపాలిటీకి సంబంధించిన చాలా సమాచారం అందులో ఉండును మరియు ఫిర్యాదులు చేయొచ్చు. కావున వారికి అవగాహన పెంచి ఈ యాప్‌ని వినియోగించుటకు తగు చర్యలు తీసుకోవడం వల్ల మరియు ప్రజలు వారి సమస్యలు సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. సో, ఇది మున్సిపల్ సేవలు, వాటిని అప్లై చేసే విధానం, ఆన్‌లైన్ ద్వారా పన్నులు కట్టే విధానం, సిటిజన్ బడి యాప్, అధికారుల వివరాలు మరియు సెల్ నెంబర్లు, సిటిజన్ చార్టర్ లెటర్ ద్వారా నూతనంగా నియమించే వార్డ్ ఆఫీసర్ ద్వారా పన్నుల వసూలుతో పాటు ప్రజాపాలన లెటర్స్ ఇవ్వడం వల్ల వారికి వార్డ్ ఆఫీసర్ వార్డు ప్రజలకు పరిచయం అవుతారు మరియు మున్సిపల్ సేవల గురించి కూడా ప్రజలకి అవగాహన కలుగును. సో, ఇలా ఈ పాయింట్ పంపాను. పంపే ఆ లెటర్ మోడల్ కూడా నేను తయారు చేశాను. దాన్ని ఎన్వలప్ కవర్‌లో కూడా చేశాను. లెటర్ మోడల్ ఇట్లా ఆ యొక్క ఎన్వలప్ కవర్‌ని కూడా తయారు చేసేసి ఇటు సీఎం ఫోటోను, ఇటు మన మున్సిపాలిటీ పేరు, ఫ్రమ్ టు పెట్టేసి ఇక్కడ ప్రజాపాలన లోగో కూడా పెట్టేసి ఇలా నేను గవర్నమెంట్‌కి ఇచ్చినప్పుడు ఇట్లా పెట్టేసి ఇట్లా ఇస్తే బాగుంటుందని చెప్పేసి లోపల ఇట్లా ఆ లెటర్ కూడా పెట్టి ఇవ్వడం జరిగింది. సో, ఈ లెటర్ ఏంటంటే ప్రజాపాలన తెలంగాణ ప్రభుత్వం పురపాలక కార్యాలయం ఆఫీస్ పేరు ఉంటుంది. సో, దాంట్లో ఫస్ట్ విషయం పురపాలక సంఘం, ప్రజాపాలన, మున్సిపాలిటీలో పౌర సేవలు, వాటి దరఖాస్తు విధానం, కార్యాలయ అధికారుల వివరాలు, పన్నుల పేమెంట్ వివరాలు, సిటిజన్ బడి యాప్ వివరాలు మొదలైన పూర్తి సమాచారం తెలుపడం గురించి సందర్భం శ్రీయుత డాష్ గారి ఆదేశాలు అంటే నేను అదే డాష్ అంటే సీఎం గారు శ్రీయుత చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాలను పెట్టడానికి అట్లా పెట్టాను. నెక్స్ట్ సో, ఇందులో పై విషయ సందర్భాలను అనుసరించి తమరు తెలియజేయనున్నగా ఇంటి పన్నులు, నల్ల పన్నులు మున్సిపల్ వార్డ్ ఆఫీస్ ద్వారా లేదా సిటిజన్ బాడీ యాప్‌లో, ఆన్‌లైన్ సెంటర్‌లో లేదా మున్సిపల్ సీఎస్‌సీ సెంటర్‌లో
లేదా సెల్ ఫోన్లో అయినా సిడిఎంఏ తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా కూడా చెల్లించవచ్చును. మున్సిపల్ సేవలు, ఫిర్యాదులు, అధికార వివరాలు మొదలైనవి ఈ కింద తెలుపునైనది. నూతన ఇంటి నెంబర్ కేటాయింపు. ఫస్ట్ది నూతన ఇంటి నెంబర్ కొరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇంటి పర్మిషన్ కాపీ, ఇంటి కొలతలు, ఇంటి ఫోటో మొదలగు వివరాలను ఆన్లైన్ సెంటర్లో లేదా సిఎస్సి సెంటర్లో లేదా సెల్ ఫోన్లో అయినా సిడిఎంఏ తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ప్రాపర్ ట్యాక్స్లో అప్లై ఫర్ సెల్ఫ్ అసెస్మెంట్ అని ఓపెన్ చేసి అన్ని వివరాలు మరియు డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి అప్లై చేయవలను. ఇటు సర్వీస్ పూర్తి చేసే సమయం 15 రోజులు. తర్వాత మనం డౌన్లోడ్ అసెస్మెంట్ సర్టిఫికేట్లో ఇంటి నెంబర్ మంజూరు కాపీ పొందవచ్చును. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ విఎల్టీ నెంబర్ కేటాయింపు. విఎల్టీ నెంబర్ కొరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఎల్ఆర్ఎస్, ఫ్లాట్ కొలతలు, ఫోటో మొదలగు వివరాలు ఆన్లైన్ సెంటర్లో లేదా మున్సిపల్ సిఎస్సి సెంటర్లో లేదా సెల్ ఫోన్లో అయినా సిడిఎంఏ తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో విఎల్టీ వేకెంట్ ల్యాండ్స్ అప్లై ఫర్ వేకెంట్ ల్యాండ్ ఉంటుంది. సో ఇది ఒక 15 రోజులు దీని సమయం కూడా. నెక్స్ట్ ముటేషన్ గురించి పేరు మార్పిడి. థర్డ్ పాయింట్ పేరు మార్పిడి, ఇంటి పేరు మార్పిడి. ఎట్లా ఇంటి పేరు మార్పిడి 2021 నుండి రిజిస్ట్రేషన్ అయినప్పుడే ఇప్పుడు ఐజీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పేరు మార్పిడి వెంటనే జరుగుతుంది. అట్టి కాపీ వారే ఇస్తారు. మరియు సిడిఎంఏ తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ చేసే అందులో ప్రాపర్ ట్యాక్స్లో డౌన్లోడ్ ముటేషన్ సర్టిఫికేట్లో ముటేషన్ కాపీ పొందవచ్చును. ఈ పాయింట్ ఇప్పుడు ఇది లేదు, ఇప్పుడు తీసేసారు. అది డైరెక్ట్ అక్కడే ఇస్తున్నారు కాబట్టి ముటేషన్ సర్టిఫికేట్ సైట్లో రావట్లేదు. నెక్స్ట్ 2021 ముందు గల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కలవారు ఆన్లైన్ సెంటర్లో లేదా మున్సిపల్ సిఎస్ సెంటర్లో లేదా సెల్ ఫోన్లో అయినా సిడిఎంఏ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ప్రాపర్ ట్యాక్స్లో ముటేషన్ ఓపెన్ చేసి అన్ని వివరాల డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లై చేయాలి. ఇటీ సర్వీస్ కూడా 15 రోజుల సమయం ఉంది. తర్వాత డౌన్లోడ్ ముటేషన్ సర్టిఫికేట్, ముటేషన్ కాపొచ్చు. నూతన నల్ల కలెక్షన్ కొరకు ఇంటి పన్ను రసీదు, నల్ల కనెక్షన్ ప్లాన్, మూల వివరాలు ఆన్లైన్ సెంటర్లో సిఎస్ సెంటర్లో సెల్ ఫోన్ అయినా సిడిఎం వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో వాటర్ ట్యాప్ కనెక్షన్లో అన్ని వివరాలు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇటీ సర్వీసెస్ కూడా 15 రోజుల టైం. తర్వాత డౌన్లోడ్ సర్టిఫికేట్ ఈ కాపీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ట్రయల్ లైసెన్స్ రెన్యువల్ ట్రయల్ లైసెన్స్కి దరఖాస్తు ఎట్లా అనేది 5th పాయింట్. ట్రయల్ లైసెన్స్ కొరకు షాప్ రెంట్ అగ్రిమెంట్ కాపీ, షాప్ కొలతలు, ఇంటి పన్ను కాపీ, షాప్ ఫోటో మొదలగు వివరాలు ఆన్లైన్ సెంటర్లో లేదా మున్సిపల్ సిఎస్సి సెంటర్లో లేదా సిడిఎంఏ వెబ్సైట్లలో ఓపెన్ చేసి అందులో ట్రయల్ లైసెన్స్లో న్యూ ట్రయల్ లైసెన్స్ రెన్యువల్ కొరకు ట్రయల్ లైసెన్స్ రెన్యువల్ 2 ఇట్లా ఉంటాయి. న్యూ ట్రయల్ లైసెన్స్ వెళ్ళి మనం అలా అన్ని ఆప్షన్స్కి ఎంటర్ చేశాక మనం ఫీజు కదా అంత అమౌంట్ ఫీజు వస్తుంది. ఇప్పుడు అది లెంత్ బట్టి నేను లైసెన్స్ గురించి కూడా వేరే వీడియో చేశాను, అందులో క్లియర్గా ఉంది. నేను ప్లస్ ఇవన్నిటి గురించి కూడా వీడియోలు చేయడం జరిగింది, వాటిలో కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో మనం అప్లై చేయొచ్చు. తర్వాత రెన్యువల్ ట్రయల్ లైసెన్స్ కూడా పాత నెంబర్నే ఓపెన్ చేసుకొని మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. ఇది కూడా 15 days టైము. తర్వాత డౌన్లోడ్ సైన్ సర్టిఫికేట్లో మనం ఈ కాపీ పొందొచ్చు. నెక్స్ట్ చేయుత పెన్షన్, గృహ నిర్మాణ అనుమతి, చిన్న మరణ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్, నేమ్ కరెక్షన్. సో ఇట్లా ఎట్లా అనే దాని గురించి నేను ఇందులో లెటర్లో పెట్టడం జరిగింది. ఎట్లా అప్లై చేసుకోవచ్చు, మనం ఎట్లా వాటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని. ఇవి కాకుండా ప్రాపర్ ట్యాక్స్ ఎగ్జామ్షన్, రివిజన్ పిటిషన్, అసెస్మెంట్ స్టేటస్, వ్యూ అసెస్మెంట్ డీటెయిల్స్ మొదలైన సేవలు ఆన్లైన్ సెంటర్లో లేదా మున్సిపల్ సిఎస్ సెంటర్లో సెల్ ఫోన్లో అయినా సిడిఎంఏ సైట్ ఓపెన్ చేసి ప్రాపర్ ట్యాక్స్లో పొందవచ్చు. వాటర్ ట్యాప్ అప్లికేషన్ స్టేటస్, ట్యాప్ నేమ్ కరెక్షన్, వాటర్ ట్యాప్ క్యాన్సిలేషన్ డీటెయిల్స్ మొదలగు కూడా సిడిఎంఏ సైట్లో మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది దీని తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్లో మున్సిపల్ అధికార వివరాలు, సెల్ నెంబర్లు కూడా మనం ఈ లెటర్లోనే ఇచ్చేసి పంపితే బాగుంటుందని నేను ఇట్లా చేయడం జరిగింది. ఇట్లా సిడిఎంఏ డీటెయిల్స్ ఇచ్చేసి తర్వాత మున్సిపల్ సిటిజన్ బర్త్డే యాప్ ఎందుకు కూడా మున్సిపల్ అధికార వివరాలు, పౌర సేవలు, ఫిర్యాదులు మొదలైన సేవలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు. కావున ప్రతి మున్సిపాలిటీకి వాటి పేరు మీద సిటిజన్ బర్త్డే యాప్ ఉంటుంది. సో సిడిఎంఏ సిటిజన్ బర్త్డే యాప్ డౌన్లోడ్ చేసుకున్నా అందులో మనం మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకుని దాంట్లో మనం మున్సిపల్ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటి యందు వెలువడు చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వారు అందించగలరు. చెత్తను రోడ్డు మీద, డ్రైనేజ్లో, కాలువల్లో, ఖాళీ ప్లేలలో వేసిన షాప్ ఇంటి యజమానులపై అపరాధ రుసుము విధించబడిన ఒక పాయింట్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మనము ఇంట్లో నుంచి చాలా చోట్ల ఒకవేళ వెహికల్ రాకపోయినా ఏదైనా సిచ్యువేషన్లో బయటపడడం జరుగుతుంది. ఇంకా ఇంట్లోని ఈ తడి చెత్త, పొడి చెత్త వేరు చేయకపోవడం వల్ల ఇవన్నీ డంప్ యార్డ్కి తీసుకువెళ్ళి డంప్ యార్డ్లో చాలా పెద్ద ఎత్తున పెద్ద కుప్పలు అయిపోవడం వల్ల వాటి మళ్ళీ
కాలబెట్టడం జరుగుతుంది. అది ఇంకా పెద్ద పొల్యూషన్‌గా మారుతుంది. సో, ఈ తడి చెత్త, పొడి చెత్త ఇది గురించి నేను వేరే వీడియోలో క్లియర్‌గా చేశాను. చెప్తాను దాని గురించి. నెక్స్ట్ ఇంటి పనులు, నల్ల పొలం, ట్రయల్ లైసెన్స్ మరియు ఇతర ఫీజులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడడం అనేది లాస్ట్ పెట్టేసాను. లాస్ట్ కమిషనర్ మున్సిపాలిటీ డాష్ మున్సిపాలిటీ టు ఇంటి పేరు నెంబరు, పీటీఏ నెంబర్, సెల్ నెంబర్‌తో ఇలా లెటర్‌ని కూడా తయారు జరిగింది. ఈ లెటర్ ప్రతి ఇంటికి ఇవ్వడం వల్ల చాలా వరకు చదువుకునే యువత ఉన్నారు. ప్లస్ పేరెంట్స్ కూడా చదువుకున్న వారు ఉన్నారు. వాళ్ళకు కొంచెం చదివిన వెంటనే అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేయడం జరిగింది. సో, ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ గ్రూపులలో షేర్ చేయండి.